మంచిది. మనం చదువుకున్న లేఖనం నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ దైవ శక్తి అని ఫుట్నోట్లో ఏమని రాశాడు? చదవండి. అది దేవుని వ్రేలు. మంచిది ప్రియులారా, మనం దేవుని వ్రేలు, ఫింగర్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క వేలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా గత వారం చెప్పుకున్న పాఠం? దేవుని వ్రేలు దేవుని శక్తిని, అధికారాన్ని, దేవుని జోక్యాన్ని తెలియజేస్తూ ఉంది. వీళ్ళ మొట్టమొదటి పాయింట్ డివైన్ పవర్ అండ్ సావనిటీ. దేవుని వ్రేలు దేవుని యొక్క దైవిక శక్తిని మరియు సార్వభౌమాధికారాన్ని చూపించినట్లు మనం కొన్ని విషయాలు ఐగుప్తు ప్రజల మీదకి 10 తెగుళ్ళు పంపించడం ద్వారా దేవుని శక్తిని మనం ఎగ్జాంపుల్గా చూడగలిగాం. ప్రియులారా, దేవుని శక్తి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేది, బానిసత్వం నుంచి విడిపించేదని దేవుని శక్తి, ఎన్నిక లేని వ్యక్తికి ఎన్నికలోనికి తీసుకుని వచ్చేదని దేవుని శక్తి బలపరిచేదని, అలాగే దేవుని శక్తి శత్రువుకి వణుకును, భయాన్ని పుట్టించేదని, అలాగే దేవుని శక్తి ఎదుట సాతాను శక్తికి అపజయం అని మనం చూసాం. అది ఒక రాష్ట్రం జార్ఖండ్ చక్రధర్పూర్కి సమీపంలో ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలోనికి ఒక సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చాలా కఠినమైన మనుషులు, వారి హృదయాలు కఠినంతో నిండిన హృదయాలు, అలాంటి బండవారిన హృదయాలతో వెళ్ళి దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో కొందరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారన్నమాట. అందులో మొదటి వ్యక్తి నరహంతకుడు అన్నమాట. పొలిటికల్ లీడర్స్ చేతి కింద ఉండి ఎవరిని చంపమంటే వారిని చంపేసేవాడు అన్నమాట. అటువంటి అనేకమైన హత్యలు చేసిన నరహంతకుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడండి. ఆ గ్రామంలో కొందరు ప్రభుని నమ్ముకొనుట ఉండగా ఆ గ్రామంలో వారిని ధైర్యం చేసుకొని ఒక సేవకుడు వెళ్ళి ఫిలిం మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు అనమాట. ఒక తెరేసి ప్రొజెక్టర్ పెట్టి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధారణ గురించి, ఆ జననం గురించి ఆ తెర మీద చూపిస్తూ ఉన్నాడు. పిల్లరా, శత్రువుల యొక్క దాడి హఠాత్తుగా వారి మీదకి వచ్చారండి. మా గ్రామంలో నీవు సువార్త ప్రకటించడానికి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారని వాటన్నిటిని చించి పడేశారు. ప్రొజెక్టర్ తీసి ఎత్తి పడేశారు, కొట్టారు. ఇంకంత మాత్రమే కాదు, కానీ సేవకుడు వారితో పాటు కొంతమంది తీసుకొని వెళ్ళాడు అనమాట. వారిని అక్కడ ఉన్నారు, వారి మీద కూడా దాడి చేశారు. అయితే ఆ సేవకుడు ఆ స్త్రీలను, వారి దగ్గర ఉన్న స్త్రీలను, పురుషులను ఒక ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. వారిలో ఉన్న సపోర్టర్స్ ఉన్నారు కదా, అక్కడ ఉన్న వారు ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళారనమాట. వీళ్ళరా, ఆ తర్వాత వారి యొక్క ఆలోచన, అక్కడున్న గ్రామంలో ఉన్న ఆలోచన ఏంటంటే, అక్కడ ఉన్న ఎవరైతే సువార్త ప్రకటించడానికి వచ్చారో ఆ స్త్రీల మీద అత్యాచారం చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ఆలోచన వారికి తెలిసింది. వారు ఆ యొక్క గ్రామంలో ఆ ఇంటి నుంచి ఆ రాత్రి వారు పొలాల గుండా వెళ్తూ ఉన్నారనమాట. వారు గుర్తు ఎరగని ప్రాంతం, వారికి ఎవరు నాయకులు లేడు. పిల్లల సేవకుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. చాలా భయంగా, ఆందోళనతో వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ పొలాల్లో పచ్చటి పైరు, ఆ వరి వేయబడింది. ఆ పైరుల్లో, ఆ గట్టుల్లో చాలా ముళ్ళకంపులు అనమాట. ముళ్ళకంపుల మధ్య, ఆ ముళ్ళకంపుల ఏరియా, నేను కూడా గ్రామాన్ని చూశాను. సో ఆ ఏరియాలో వారు వెళ్తూ ఉన్నారు. అయితే ఒక 2 వ్యక్తులు, చాలా ఎత్తుగా ఉన్న వ్యక్తులు కాగడాలు పట్టుకొని వచ్చారనమాట.
వారి ఎదుట వారు వచ్చారు. వారు వస్తూ ఉంటే వీరు భయపడుతూ ఉన్నారన్నమాట. వెనక నుంచి వారు తరుగుతున్నారు, వీరు ఎలా ముందుకు వచ్చారు అని భయపడుతూ వారి దగ్గరికి వెళ్ళారండి. పిల్లరా గమనిస్తే వారు అన్నారు, ఈ టైంలో మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని వారు ప్రశ్నిస్తూ ఉండగా, మాకు ఎటు వెళ్ళాలో తెలియదు, మాది పలానా ఊరు అని తెలియచేస్తూ ఉండగా వారు, మేము ఇప్పుడు అంటే మీకు కుదరదు కనుక సమీపంలో ఉన్న గ్రామానికి మేము తీసుకువెళ్తామని ఒకళ్ళు ఎదుట ఎత్తరిగా ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఎదురు ఉన్నారు, ఒకరు వెనకాల ఉన్నారనమాట. సో వారిని ఆ గ్రామానికి తీసుకొని వెళ్ళారు. ఆ గ్రామంలో ఒక ఇంటిలో పెట్టారు. వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉదయాన్నే వారు లేచి వారి గ్రామానికి సేవకుడు వారి కుటుంబం చేరుకున్నారండి. సో ఇది జరిగిన సన్నివేశం ఇలా జరిగింది. అయితే ఆ సేవకుడు మరలా రెండవ రోజు ఎక్కడైతే భద్రపరచబడ్డాడో ఆ గ్రామానికి వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఈ రాత్రి 12 గంటలప్పుడు మేము వచ్చాము. ఇద్దరు ఎత్తుగా ఉన్న వ్యక్తులు మమ్మల్ని సంరక్షించి ఇంట్లో ఉంచారు అని తెలియచేస్తే, ఆ ఇంట్లో మాకు ఇలాంటి ఎత్తుగా ఉన్న వ్యక్తులు మా దగ్గర లేరు. కానీ ఆ టైంలో ఎవరు కూడా మా గ్రామంలో నుంచి ఆ పొలాల్లో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే పాముల దాడి కానీ ఇతరుల దాడి కానీ ఆ టైంలో ఆ చలికి ఎవరు కూడా ఉండరు అని తెలియచేశారు. ప్రియమైన ఉన్నారా, ఆ వ్యక్తి తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఎవరు వచ్చారో మాకు తెలియదు కానీ దేవుని అదృశ్యమైన శక్తి మమ్మల్ని కాపాడిందని తెలియచేశారు. ప్రియులారా, మనకు తెలియదు కానీ మన జీవితాల్లో దేవుడు అదృశ్యమైన శక్తి ఆయన వెనకాల వచ్చి, ఆయన వేలు మన వెనకాల వచ్చి మనల్ని కాపాడేవాడు. రెండవదిగా చూద్దాం. రెండవ మాట, ఆ రెండవ పాఠం ఏంటంటే, దేవుని వేలు ప్రకటన మరియు ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉంది. దేవుని వేలు ప్రకటన మరియు చట్టాన్ని సూచిస్తూ ఉందన్నమాట. గాడ్స్ ఫింగర్, రెవల్యూషన్ అండ్ లా. ప్రియరా, దేవుని యొక్క వేలు అనేది మనం గమనించగలిగితే ఒక ప్రకటనని అలాగే చట్టాన్ని సూచిస్తూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం, దయచేసి నిర్గమకాండం 31వ అధ్యాయం, బైబిల్ తెలిసిన వారు నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ప్రియులారా, ఇక్కడ ఏం కనబడుతూ ఉంది? దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలు అని మనం చూస్తూ ఉన్నామండి. ఈ రాతి పలకలు 10 ఆజ్ఞలతో రాయబడిన పలకలు. ప్రియులారా, మనం గమనించగలిగితే నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి ఈ 31వ అధ్యాయం వరకు మోషే సీనాయి పర్వతం మీద ఎక్కి దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకుంటాడండి. 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు ప్రజలకు వినిపిస్తాడు. ఆ తర్వాత మరణ ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని దగ్గర ఆయన గడిపే విధానం, దేవునితో గడిపి అనేక విషయాలు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క వివరణాత్మకమైన ప్రణాళికల గురించి, అలాగే సబ్బాతు గురించి, అంటే అక్కడ విశ్రాంతి దినం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అక్కడ దేవుడు బోధించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, ఆ 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకల మీద తన వ్రేలుతో రాయించాడండి. దేనితో రాయించాడు? దేవుని వ్రేలుతో. పిల్లరా, ముందైతే ప్రజలకు వినిపించాడు, తన మాట చేత వినిపించాడు, తన సేవకుని ద్వారా వారికి వినిపించాడు 10 ఆజ్ఞలు. మన పిల్లలు గతసారి చెప్పారు కదా, ఆ 10 ఆజ్ఞలు వారికి వినిపించాడు. ఆ తర్వాత పలకల మీద తన వేలుతో రాయించాడండి. ఎందుకు ఆయన వేలుతో రాయించాడు? మోషే రాసుకోవచ్చు, మోషే నీవు రాయి
ఆ యొక్క వేలుతో, నీ వేలుతో రాయి అని, లేకపోతే దాని మీద చెక్కు అని దేవుడు మోషేతో చెప్పవచ్చు కదా. ఎందుకు దేవుడు తన స్వహస్తాలతో రాయవలసిన అవసరం వచ్చింది? ప్రియులరా, దానికి అనుకున్న అంతరార్థం ఏంటంటే, మానవుని వేలుతో రాయబడితే దానికి అథారిటీ ఉండదు, దానికి అధికారం ఉండదు. సో దేవుడు తన స్వహస్తాలతో రాసి వారికి ఇస్తా ఉన్నాడండి. ఎందుకంటే దేవుని యొక్క అధికారం అక్కడ మనకు కనబడుతూ ఉందండి. దేవుని యొక్క జోక్యం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, అక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన రాసి ఇస్తా ఉన్నాడు, కానీ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? క్రింద 32వ అధ్యాయంలో వారి ప్రవర్తన ఎలాగుంది? దేవుని ఆజ్ఞలు వారు తిరస్కరించేవారుగా ఉన్నారండి. ప్రియులరా, దేవుని యొక్క ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ వారు తిరస్కరించిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. 32వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ వారు ఏమంటా ఉన్నారు? మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అను వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి, లెమ్ము అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ప్రియులరా, ఇక్కడ ఆ మోషే అను వాడు అంటా ఉన్నారు. ప్రియులరా, గమనించండి, ఇక్కడ వారిని 40 సంవత్సరాలు, ప్రియులరా, ఆ 40 సంవత్సరాల వారిని అనేక పరిస్థితుల మధ్య మనం గమనించగలిగితే ఇక్కడ వారిని నడిపించిన నాయకుడు మోషే. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి వారిని ఆ సీనాయి పర్వతం వరకు తీసుకు, ఇంకా 40 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు, కానీ ఆ సీనాయి పర్వతం దగ్గరికి నడిపించాడండి. ఐగుప్తు ప్రజల మధ్య ఆ బానిసత్వం నుంచి విడిపించి వారికి నాయకుడిగా ఉండి ఎర్ర సముద్రాన్ని దాటింపచేసి నిజంగా వారిని విడిపించిన వాడు. వారి యొక్క మూలుగు నుంచి, వారి యొక్క శ్రమల నుంచి, వారి యొక్క బాధ నుంచి, వారి యొక్క కన్నీరు నుంచి నాయకుడి ద్వారా వారు విడిపించబడ్డారు. 40 రోజులు కనబడబోయేపటికి వారి నిమిత్తము దేవుని దగ్గర ఆయన మేము ఎదుర్కోలేము అని వారు వణికిపోయారు. దేవుడు మాట్లాడాలంటే ఆ పర్వతం దగ్గరికి దేవుని స్వరం వినపడుతూ ఉండగా, మేము మాట్లాడలేము, మాతో పాటు మా తరపున మేము మాట్లాడు అని చెప్పిన స్వరాలు ఏమయ్యాయంటే మోషే అను వాడు అంటా ఉన్నారు అన్నమాట. ప్రియులారా, గమనించండి, ఏమంటా ఉన్నారు? మోషేను మా నాయకుడు అని అంటలేదండి. స్లాంగ్ మారిందనమాట. వాడు అని మన ఇక్కడ వారి యొక్క స్లాంగ్ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, వారు దేవుని చట్టాన్ని వారు తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అనే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద ఉన్న ఆ నీళ్ళలో కానీ ఏ ప్రతిమా స్వరూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తే మొట్టమొదటి ఆజ్ఞను వారు తిరస్కరించారు. దేవుని ఆజ్ఞ వారికి వినిపించబడింది. ప్రియులారా, అదే ఆజ్ఞను వారు తిరస్కరించిన వారుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి ప్రజలు మధ్య దేవుని యొక్క జోక్యాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఆయన వ్రేలితో ఆయన రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ప్రజల యొక్క తిరస్కరణ ఎంతగా ఉందో మనం చూస్తా ఉన్నాం. అక్కడ వారు తిరస్కరించిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇదే పదాన్ని మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం సహాయకరంగా చదువుకుందామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం తీసిన వారు చదవండి. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. ప్రియులారా, దేవుని యొక్క ప్రకటనని నైతిక విలువలతో కూడిన రెండు రాతి పలకలు మీద చెక్కబడిన ఆ మాటలు
ప్రియులారా, అది యేసుక్రీస్తు వారు రెండుగా వివరించారన్నమాట. నీ దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞలు వారు తిరస్కరించిన వారుగా ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడతా ఉన్నారు. ప్రియులారా, మనం గమనించగలిగితే దేవుని యొక్క వ్రేలు ప్రకటన తెలియచేస్తూ ఉంది. అక్కడ ఆ పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలు నైతిక విలువలతో కూడిన ప్రకటన తెలియచేస్తూ ఉన్నాయి. నైతిక విలువలతో కూడిన చట్టాన్ని రూపొందిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే వారు ఆ చట్టాన్ని తిరస్కరించిన వారుగా కొందరు వారిలో కలరండి. అలాగే ఈరోజు మనకు అప్లికేషన్ ఏంటంటే, ఆ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అక్కడ ఆ దేవుని వ్రేలు ఇక్కడ మనం గమనిస్తే ఏమంటా ఉన్నాడు కొరింథీ పత్రికలో, అక్కడ రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ క్రీస్తుని విశ్వాసులు పౌలు సిరాతో రాయకుండా క్రీస్తు మరియు పరిశుద్ధ ఆత్మ ద్వారా రూపాంతరం చెందిన సజీవ అక్షరాలు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఎవరంట మనం? సజీవ అక్షరాలు. ప్రియులారా, మనం గమనించగలిగితే రాతిపై లేక పత్రికలపై సిరా ద్వారా కాకుండా మారిన హృదయాల ద్వారా దేవుని వ్రేలుతో వ్రాయబడిన నైతిక విలువలను మనం ప్రదర్శించేవారుగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ నైతిక విలువలతో కూడిన ఆజ్ఞలను మన ద్వారా ఆయన మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన ద్వారా ఆ చట్టాన్ని ప్రజల మధ్య రూపొందిస్తూ ఉన్నాడు. అదే తెలియజేస్తూ ఉన్నాడు. వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ప్రియులారా, వారికైతే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, కానీ వారికైతే పలకలు చెక్కబడిన దేవుని వ్రేలుతో రాయబడిన పలకలు ఇవ్వబడ్డాయి. కానీ మనమైతే ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనలో ముద్ర వేయబడి ఆయన మనలో ఉండి మనకు తేటగా దేవుని వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదు, ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదు మనకు ప్రకటిస్తూ మన జీవితాన్ని ప్రదర్శింపజేసే విధంగా ఆయన మనల్ని పత్రిక ఇవ్వడారని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే దేవుని వ్రేలు మన పక్షాన ఉందండి. దేవుని వ్రేలు, ఆయన జోక్యం, ఆయన అధికారం, ఆయన సార్వభౌమాధికారం మనలో కనబడతా ఉంది. ఇప్పుడు ఎవరు? అక్కడైతే రాతి పలకలు, ఇక్కడైతే ఎవరు? మనమేనండి. దేవుని యొక్క వ్రేలు మనం చూస్తూ ఉన్నాం. అది ప్రకటనను, చట్టాన్ని సూచిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనమే ఆయన యొక్క అక్షరాలు, మన జీవితాలు, అంటే మన మారిన హృదయాలు ఇతరులకు అది ప్రకటనగా ఉండాలి. మన దేవుని వాక్యం చెప్పకుండానే మన జీవితాలు, మన మారిన హృదయాలు వారి ఎదుట, లోకం ఎదుట ప్రదర్శింపబడాలి. నైతిక విలువలతో కూడిన చట్టాలు మనం చూసినప్పుడు వారికి రూపొందించబడాలి. వారికి ఆ చట్టం అనేది తేటగా మన జీవితాల ద్వారా కనబడాలి. ప్రియులారా, ఆ విధంగా మన జీవితాలు కనబడుతున్నాయా? దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఆ నైతిక విలువలతో కూడిన చట్టం, ఆ ప్రకటన మన జీవితాల నుంచి ప్రదర్శనమవుతూ ఉన్నాయా, ప్రచారం చేయబడుతూ ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ప్రదర్శింపబడకపోతే దేవుని వ్రేలుని మనం అనుభవించగలుగుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. పిల్లరా, దేవుని శక్తి, దేవుని యొక్క వ్రేలు చేత, ఆ జోక్యం చేత మనం ప్రదర్శింపబడడానికి, అనేక మందిని సంపాదించడానికి మనం ముందు కొనసాగుదాం. తద్వారా అనేక ప్రజలు క్రీస్తు వైపు చూడడానికి, ఆయన యొక్క జోక్యం అనేది మన ద్వారా ప్రదర్శింపబడడానికి ముందు కొనసాగుదాం. 3వ పాయింట్ మనం గమనిస్తే, దేవుని యొక్క వ్రేలు తీర్పును, అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏంటి? దేవుని యొక్క వ్రేలు తీర్పును, అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. గాడ్స్ ఫింగర్, జడ్జిమెంట్ అండ్
అథారిటీని అక్కడ ఒక సూచనగా ఉన్నట్లు మనం గమనించగలమా. దేవుని యొక్క వ్రేలు తీర్పుని, అధికారాన్ని సూచిస్తా ఉంది. బైబిల్ గ్రంథం ఎక్కడ దేవుని వ్రేలు ఉపయోగించబడి తీర్పు తీర్చబడింది చెప్తారా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఫాలో అవ్వాలి స్పీడ్గా, మనం తొందరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ గడియలోనే మానవాసపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించున్నట్లు నేను రాజు ఆ హస్తపు వ్రాయడం చూడగా అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హస్తపు వ్రేళ్ళు కనబడి ఏనాడా దేవుని యొక్క జోక్యం, దేవుని యొక్క అధికారం మనం ఇక్కడ గమనించగలమండి. దేవుని యొక్క తీర్పు మనం గమనించగలం. పిల్లరా, బెల్షస్సర్ అనుకుంటా ఉన్నాడు అనమాట, నేనే రాజునన్నట్టుగా ఆ దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుని చట్టాన్ని లెక్క చేయకుండా గర్వముతో, అతిశయంతో జీవిస్తున్న బెల్షస్సర్ రాజుని మనం చూడగలమండి. పిల్లరా, ఈ దానియేలు గ్రంథంలో బెల్షస్సర్ యొక్క తండ్రి ఎవరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చాలా గర్వంతో రగిలిపోయాడు. చివరికి ఏం చేయించాడంటే దేవుడు, అక్కడే మనం చదువుకుంటే పిల్లరా తన జీవితం అక్కడ రాయబడింది అనమాట. 23వ వచనం చదివితే, బెల్షస్సరు అతని కుమారుడు 21వ వచనం చదువుకుంది. అప్పుడు అతడు మానవీయత నుండి తరవబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యాను. మహోన్నతుడకు దేవుని మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ప్రియులారా, గర్వముతో రగిలిపోయిన నెబుకద్నెజర్ చివరికి గడ్డి మేయవలసి వచ్చిందండి. ఇలా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అధికారంతో, గర్వముతో, అతిశయంతో రగిలిపోయిన వారు కూలిపోయారు, వారు పడిపోయారు, వారు పతనమైపోయారు, వారు మరణానికి అప్పగించబడ్డారు. పిల్లరా, గమనించగలిగితే నెబుకద్నెజర్ రగిలిపోయాడు, పడిపోయాడు. మనం చూస్తే దేవుడు మరలా తనకి బుద్ధి వచ్చే వరకు 7 కాలముల తర్వాత మరలా తిరిగి అతన్ని రాజ్యములో స్థిరపరిచినట్లు మనం చూడగలం. రాజ్యములో అతన్ని కూర్చోబెట్టినట్లు మనం చూడగలం. తద్వారా నెబుకద్నెజర్ బుద్ధి వచ్చిన తర్వాత 4వ అధ్యాయాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ప్రియులారా ఒక పత్రిక, అనగా నెబుకద్నెజర్ పత్రిక అనొచ్చు అన్నమాట. దాన్ని చదవండి ఆ మాట. 4వ అధ్యాయం 1వ వచనంలో, రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, నెబుకద్నెజర్ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. అదేదయ్యా, రోమిలకు రాసిన పత్రిక తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక తెలుసు. ఈ నెబుకద్నెజర్ పత్రిక అంటే నెబుకద్నెజర్ పత్రిక రాయించాడు. బుద్ధి వచ్చిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి నెబుకద్నెజరు పత్రిక రాయించాడండి. నెబుకద్నెజరు జరిగిన సన్నివేశాలు ఆ పత్రికలో రాయబడ్డాయి 4వ అధ్యాయంలో. ప్రియులారా, తాను గర్వించినప్పుడు ఏ విధంగా దేవుడు బుద్ధి చెప్పాడో, ఆ గర్వముతో ఏ విధంగా గడ్డి మేయించాడో ఆ విషయాలు కూడా దాంట్లో రాయించాడు అన్నమాట. అంత గొప్ప దేవుని ఎరిగిన నెబుకద్నెజరు ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన సామాగ్రిని ఎక్కడ పెట్టించాడు? అక్కడ చక్కగా మనం చూస్తే వాటిని దాయించాడండి. పిల్లలు ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనంలో,
బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తాను తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిని ద్రాక్షారసం పోసి త్రాగిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సర్, ఆ వ్యక్తి తన యొక్క గర్వంతో, అతిశయంతో ఎంత మాత్రము కూడా గర్వాన్ని, అతిశయాన్ని అణుచుకోక, అక్కడ మనం చూస్తే ఈ విషయాలు తెలియదా? రాజుగా ఉన్న వ్యక్తికి బెల్షస్సర్కు తెలియదా? తెలుసు. అక్కడే మనం చూస్తే గమనిస్తే 5వ అధ్యాయము 22 వచనాల్లో బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు. ఈ సంగతి అంతా తెలుసు. ఎవరికి? బెల్షస్సరుకు తెలుసు అనమాట. సో తెలిసినా కూడా తన గర్వాన్ని అరుచుకున్నవాడు కాదండి. దేవుని పాత్రను అపవిత్రపరిచిన వాడుగా ఉన్నాడు. వారి నాయన రూపొందించిన చట్టాన్ని, ఆయనే దేవుడు అని తెలియజేసిన చట్టాన్ని అక్కడే 3వ వచనంలో, 4వ అధ్యాయము 2-3 వచనంలో మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచ్యక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచ్యక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరమును నిలుచుచున్నది. ప్రియులారా, అక్కడ మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే ఆయన యొక్క గొప్పతనాన్ని నెబుకద్నెజరు రాజు రాయించాడు, కానీ కొడుకు ఎంత మాత్రం కూడా దాని మీద దృష్టి పెట్టలేదండి. ప్రియులారా, దానికి వ్యతిరేకంగా ఏం చేశారంట? 5వ అధ్యాయం 4వ వచనములో వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అక్కడ ఆ జీవము లేని వాటిని, జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించగా జీవము లేని వాటిని స్తుతించుచు వారందరూ కలిసి ఆ విందులో దేవుని యొక్క పాత్రలని వారు అపవిత్రపరిచిన వారుగా ఉన్నారు. దేవుని చట్టాన్ని తిరస్కరించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల మధ్య అక్కడ దేవుని యొక్క జోక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అధికారం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క తీర్పు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని తీర్పు, ఆయన అధికారం సూచిస్తుందని మనం చూస్తున్న ఎగ్జాంపుల్గా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అస్తపు వేళ్ళు కనబడి ఏమని రాస్తా ఉంది? అక్కడ ఏదో ఒక వ్రాత వ్రాయిస్తున్నట్టుండేను అని మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ వ్రాత 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 24వ వచనంలో, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాస్త్రం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మెనే అని దానికి అర్థం దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫెరెస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇయ్యబడినని మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళరా, ఇక్కడ గర్వముతో రగిలిపోయిన అంచుకొనక ఉన్న బెల్షస్సరు చివరికి బెల్షస్సరు అతుడాయను ఆ రాత్రి అందే అని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా, గమనించగలిగితే దేవుని యొక్క తీర్పు మనం చూస్తూ ఉన్నాం. అధికారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మాదీయులకు పారసీకులకు ఆయన అధికారం అనుగ్రహించాడు. రాజుల హృదయాన్ని నీటి కాలంలోనే ప్రవహింపచేసేవాడు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఇచ్చేవాడు ఆయనే, అధికారాన్ని తీసివేసేవాడు ఆయనే. ప్రియులారా, మన 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 జీవితాలు ఆయన చేతిలో ఉండవలే ఉన్నాయండి.
ప్రియులారా, ఆయన అధికారం ఇచ్చేవాడు ఆయనే, అధికారాన్ని తీసివేసేవాడు ఆయన. ఇలా గర్వంతో రగిలిపోయిన భక్తులు, ఆ భక్తులు కాదని భక్తిహీనులు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఫరో కానీ, ఆ తర్వాత కోరో కానీ, యెజబెల్ కానీ, రాజు అయిన ఉజ్జియా కానీ, వారి జీవితాలు మనం గమనించగలిగితే వారు గర్వంతో వారు నశించిపోయినట్లు మనం చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ రాజు అయిన హేరోదు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమయ్యాడు? చివరిగా పురుగులు పడి చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు అమూల్యమైన రక్తము చేత, కృప చేత రక్షించింది ఎందుకండి? మనల్ని గర్వంతో రగిలిపోవడానిక, అతిశయంతో అతిశయించడానిక కాదండి. ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించింది ఎందుకు? దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతుంది ఎందుకు? దేవుడు మన పరిస్థితుల్ని మెరుగుపరిచింది ఎందుకంటే వాటిని బట్టి మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా అతిశయించడానికి కాదు, కానీ గర్వించడానికి కాదు, కానీ వారికి ఉపయోగపడటానికి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పిల్లరా, దేవుని వాక్యం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాం. అంతేకాని పొరుగు వారిని ప్రేమించడానికి బదులుగా మనం అతిశయిస్తే, మనం గర్విస్తే మన జీవితాలు, భక్తుల జీవితాలు, ఆ భక్తిహీనుల జీవితాలు మనం చూసాం. వారు పడిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వేలు అక్కడ తీర్పు తీర్చినట్టు, అధికారాన్ని చూపించినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక గమనించి మన జీవితంలో ఈనాడు గర్వించే దినాలు కావండి. ఈ దినాలు అతిశయపడే దినాలు కాదు. ప్రియులారా, ఈనాడు అవమానపడే దినాలు, ప్రభు కొరకే అవమానపడే దినాలు ఇవి. దేవుని సువార్తను ప్రకటించి, దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించి ఏనాడైనా అవమానం పొందేవా? జీవితంలో ఒక్కరి చేతైనా తిట్లు తిన్నావా? ఏం చెప్తావు మా దగ్గరికి వచ్చి? నీ దేవుడు చూసుకోపో, సిగ్గులేదా అని వారు మనల్ని అవమానిస్తూ ఉండగా అటువంటి అవమానాలు పొందే ఒక రోజైనా? పిల్లరా, ఈనాడు సిగ్గుపడే దినాలండి. దేవుడు ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. పిల్లరా, ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చవలసిన తీరులో నెరవేర్చలేకపోతున్నానే అని సిగ్గు కలిగి మనం జీవిస్తా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లరా, అటువంటి జీవితం కలిగి మనం జీవించేవారుగా ఉన్నామండి. రెండవ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అక్కడే కృత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ మనం చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో తీసిన వారు చదవండి. 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ప్రియులారా, ఇక్కడ దేవుని వ్రేలు రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అధికారం, ఆయన యొక్క తీర్పు ఇక్కడ మనం చూడగలమండి. దేవుని వ్రేలు ఇక్కడ రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన రాయవలసి వచ్చింది చెప్పండి? ఎందుకు ఆయన రాయవలసి వచ్చింది? 6వ వచనంలో శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించవచ్చు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీరు దేవుని పక్షాన నిలబడి ప్రజలకు దేవుని తరపున వాక్యాన్ని వివరంగా బోధించవలసిన వారు పరిసయ్యులు, నిలబడి బోధించేవారు పరిసయ్యులు. శాస్త్రులు అనగా దేవుని వాక్యాన్ని చక్కగా ప్రతుల మీద వ్రాసేవారు. వారు రాసి అందిస్తూ ఉండగా వీరు చక్కగా బోధించవలసిన వారు, దేవుని పక్షాన పనిచేయవలసిన వారు. కానీ వారి జీవితాలు కొత్త నిబంధన కాలములో మనం చూస్తే సమాజ మందిరాల్లో వారి జీవితాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయండి. ప్రియులారా, యేసుక్రీస్తు మీదే వారు నేరం మోపాలని వారు ప్రయత్నం చేసినట్లు మనం చూడగలమండి. అక్కడ మనం గమనిస్తే, ఆలోచన చేస్తే వారికి ఏం చేశారంటే అసలు వాస్తవానికి 6వ అధ్యాయము 1వ వచనంలో ఏం జరుగుతూ ఉంది? 1-2 వచనాల్లో చదువుతామా? తెల్లవారుగానే యేసు తిరిగి
దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి? సమాజ మందిరంలో ఉన్న వారికి, దేవాలయంలోనికి రాగా ప్రజలందరికీ ఆయన దేవాలయంలో వారికి బోధిస్తూ ఉన్నాడు. అయితే వారు ఆయన మీద నేరం మోపాలని ఒక స్త్రీని పట్టుకొని వచ్చారనమాట. వ్యభిచారంతో ఉన్న స్త్రీని పట్టుకొని వచ్చారు. కానీ పురుషుని పట్టుకురాలేదన్నమాట. ఎవరిని పట్టుకురాలేదు? ధర్మశాస్త్రం ప్రకారం వారిద్దరిని పట్టుకురావాలి, కానీ వారు స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చారు. ఆయన మీద నేరం మోపాలని ప్రియులారా అప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నారనమాట. వారు ఆ మీటింగ్ జరుగుతూ ఉంది. వారు కామన్ సెన్స్ లేకుండా ఆ మీటింగ్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఏం చేస్తూ ఉన్నారు? 3వ వచనంలో, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ప్రియులారా అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వేం చెప్తావు అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఎస్ అన్నాడు అనుకో, వచ్చే సమస్య ఏంటి? వారు ఏ అధికారంలో ఉన్నారు? ఎవరి అధికారంలో ఉన్నారు? క్రొత్త నిబంధన కాలంలో రోమీ అధికారంలో ఉన్నారు, కైసర్ అధికారంలో ఉన్నారు. అంతేకాని వారు ఎంత మాత్రం కూడా వారి అధికారాన్ని చూపించడానికి వీల్లేదన్నమాట. ఎస్ అని చెప్తే రోమా అధికారాన్ని ధిక్కరిస్తున్నామని ఆయన్ని ఇబ్బంది పెడతానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నో అని చెప్పాడనుకో, వచ్చే సమస్య ఏంటి? నీవు ధర్మశాస్త్రాన్ని నీవు తిరస్కరిస్తున్నావు, వ్యతిరేకిస్తున్నావని రాళ్ళతో కొట్టి చంపడానికి అవకాశం ఉంటుందా? సో ఇరకాటలో పెట్టారు. వారి ఆలోచనలతో, వారి కుయుక్తులు ఏం చేశారు? యేసు ప్రభుని ఇరకాటలో పెట్టారు. వారికి తెలియదు అనమాట, పిచ్చోళ్ళకి. ఆయన ఎవరు? ఆయన ఆలోచన కర్త. ప్రియులారా గమనించగలిగితే ఆలోచన కర్తనే వారు ఇరకాటలో పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారికి ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన ఏం చెప్పలా? ఎస్ అని చెప్పలా, నో అని చెప్పలేదు అంటున్నాడు అనమాట. ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయించుండాను. ఏం రాశాడంట? ఎవరికైనా తెలుసా ఏం రాశాడో? కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. 7వ వచనంలో, వారు ఆయనను పట్టు వదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, యేసుక్రీస్తు ప్రశ్నిస్తా ఉన్నాడు అనమాట. మీరు పాపము లేనివాడు మొట్టమొదట రాయండి అని తెలియజేస్తారు. వారు ఏం చేశారంట? మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన అని మనం చూస్తా ఉన్నాం. పిల్లరా గమనిస్తే ఇక్కడ వారు ఒకరు వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. ఆయన రాస్తా ఉన్నాడు, వారు వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అక్కడే ఫుట్నోట్లు ఏమని రాయబడింది? చదువుతారా? 1కి ఫుట్నోట్లు ఏమని రాశాడు? మనస్సాక్షి చేత గతించబడిన వారై. పిల్లరా గమనించండి, వారి మనస్సాక్షి చేత గతించబడిన వారే అని మనం చూస్తా ఉన్నాం. పిల్లరా 7వ అధ్యాయంలో వారు ఆయనను తిరస్కరించారు. జీవజలపు ఓటలను అనుగ్రహించేవాడిని నేనే అని వారికి తెలియజేశాడు అనమాట. వాస్తవానికి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే 7వ అధ్యాయంలో పిల్లరా మనం గమనించగలిగేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు 7 దినాలు పర్ణశాలల పండుగ జరుపుకునే దినాలన్నమాట. ఆ రోజు 7 రోజుల తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ షిలోహు కోనేరు దగ్గర వారు నీరు తీసుకొని వచ్చి ఆ పవిత్ర జలాన్ని ఆ బలిపీఠం మీద కుమ్మరిస్తారనమాట.
తద్వారా వారు పవిత్రపరచబడతారని వారి నమ్మకం. బైబిల్లో లేదు కానీ టాల్ముడ్, యూదుల యొక్క బుక్స్ అనమాట అవి. టాల్ముడ్ అనే పుస్తకములో అది రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారనమాట, అరే బాబు వినండిరా, నేనే జీవజలాల్ని అనుగ్రహించేవాడు నేనే, నన్ను మీరు తిరస్కరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి యొద్ద ఉన్నాడు అనమాట. వారేమో చేస్తూ ఉన్నారు. ఆ పర్ణశాల పండుగ ఆచారం, దాన్ని ఏమంటారంటే ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అని రాయబడింది అనమాట. సో ఆచారాన్ని చేస్తూ ఉన్నారు. ఎదుట ఉన్న జీవ జలాల్ని, నదుల్ని అనుగ్రహించేవాడు ఆయన అనేది వారు గుర్తిరలేకపోయారు. 7వ అధ్యాయం మాట చదువుకుందాం. 37వ వచనం చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పికొని నేడలా నా ఇద్దరికి వచ్చి తప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులను పారులని బిగ్గరగా చెప్పాను. జీవజల నదుల్ని అనుగ్రహించేవాడు ఆయనే. వారు గుర్తెరగలేకపోయారు. వారు ఆయనని తిరస్కరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, తిరస్కరించడం మాత్రమే కాదు కానీ ఆయననే లేకుండా వారు చేయాలని ప్రయత్నం చేశారన్నమాట. ఆయననే వారు ఎందుకు యేసుక్రీస్తుని ద్వేషించారంటే వారి క్రియలు చెడ్డవి, వారి ప్రవర్తన చెడ్డది, వారి ఆలోచన చెడ్డది. తద్వారా యేసుక్రీస్తుని వారు లేకుండా చేయాలని వారు ప్రయత్నం చేసినట్లు మనం గమనించగలమండి. అయితే ఆయన నేల మీద వేలుతో ఏమో రాయించుండేను. ఏంటో అని చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు అని మనం చూస్తూ ఉన్నామండి. వారు ఏంటంట? వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇక్కడ వారికి అది గుర్తు రావట్లా. ప్రియులారా, జీవ జల నదుల ఓటను వారు తిరస్కరించారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయనే జీవజల నదుల ఊట. ఆయన మనలో ఉండడం తృప్తి. అబ్బా, నా దగ్గరికి వచ్చి వారు దప్పిక కొనాలంటే ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉండడం ద్వారా మన జీవితంలో ఎటువంటి దప్పిక లేదండి. అటువంటి గొప్ప దేవుడు, గొప్ప అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన తిరస్కరించారు. ఏంటంట అక్కడ మనం చదివితే 13వ వచనం చివరిలో వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నారు. ఇసుక మీద పేరు రాసామనుకో అవి ఎలా ఉంటాయి? తుడిచివేయబడతాయి అన్నమాట. ఇసుక మీద పేరు రాస్తే అవి తుడిచివేయబడతాయి. ప్రియులారా, జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడిందో వారు దేవుని దృష్టిలో వారు ధన్యులు. ఇసుక మీద రాయబడిన వారు దరిద్రులు అన్నమాట. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే వారు దేవుని తిరస్కరించినందున వల్ల వారు దరిద్రులయ్యారు. అక్కడ దానికి ఒక గ్రీక్ అర్థం ఏంటంటే వారి యొక్క జీవితాల్లో ఉన్న వారి చిట్టాన్ని రాస్తా ఉన్నాడు అన్నమాట. కటాగ్రాఫే అనే పదం ఉపయోగించబడి వారి యొక్క జీవితంలో వారు చేసిన యొక్క తప్పుల యొక్క చిట్టాన్ని ఆయన రాస్తా ఉన్నాడు అన్నమాట. ప్రియులారా, అక్కడ మనం చదువుకుందాం. వారు ఆ మాట విని 9వ వచనంలో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. వారి చిట్ట రాయడం ద్వారా వారు మనస్సాక్షి గద్దించబడిందనమాట. ఇక్కడ ఒక పాపిని క్షమించలేకపోతా ఉన్నాడండి. వారి హృదయాలు వారి కళ్ళల్లో దూలాలు ఉన్నాయి. ఎదుటి కంటిలో ఉన్న నలుసును పట్టుకొని వారు ఊగిసలాడుతున్నారు, విర్రవీగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధుడైన దేవుడు ప్రియులారా ఆ పాపిని కనికరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు పాపిని కనికరిస్తే ఒక పాపి మరొక పాపిని కనికరించలేని దౌర్భాగ్య స్థితుల్లో కొంతమంది జీవితాలు ఉన్నాయండి.
పిల్లరా, ఒకవేళ అలా ఉన్నాయేమో సరిదిద్దుకుందాం, క్రమపరచబడదాం. చాలా జాగ్రత్త. దేవుని యొక్క అదృశ్యమైన వేలు జోక్యం చేసుకోవడానికి మునిపే మన జీవితాలు సరిదిద్దుకొని ప్రభు కొరకే మనం జీవించే వారంగా ఉండాలని అక్కడ మనం చూస్తే మాట చదువుకొని చివరిగా ముగించుకుందాం. అక్కడ ఆ స్టేట్మెంట్ మనం గమనించగలిగితే 8వ వచనంలో మరలా వృంగి నేల మీద రాయిచుండెను. ఆ 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. పిల్లలు మనం గమనించగలిగితే దేవుని యొక్క వేలు ఆయన అధికారాన్ని, తీర్పును సూచించినట్లు మనం చూస్తా ఉన్నాం. బెల్షస్సరుకు తీర్పు తీర్చాడు. ఆయన అధికారం చేత బెల్షస్సరు చేతిలో నుంచి రాజ్యాన్ని మాదీయ పారసీకులకు ఇచ్చాడు. ఆయనే అధికారాలను గ్రహించేవాడు, ఆయనే అధికారాలను స్థిరపరిచేవాడు, అధికారాలని కొల్లగొట్టేవాడు ఆయనే. కనుక ఆయన శక్తి మీద ఆధారపడి మనం జీవిద్దాం. 2వ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఆయన వేరు తీర్పు తీర్చింది. ఎవరికి తీర్పు తీర్చింది? అక్కడ ఉన్న శాస్త్రులకు, పరిసయ్యులకు, అబ్బా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, చిన్నవారు కూడా వచ్చారంట అక్కడ పాపిని శిక్షించడానికి. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దయచేసి గమనించి, దేవుని వేరు, అదృశ్యమైన వేరు అక్కడ అధికారాన్ని, తీర్పును సూచించినట్లు మనం గమనించగలమని. సో ఆ విధంగా ఇక్కడ మనం గమనించగలిగితే 3 విషయాలు మనం ధ్యానం చేసాం గత వారంలో. దేవుని యొక్క వేలు ఆయన యొక్క దైవిక శక్తిని, అలాగే సార్వభౌమాధికారాన్ని సూచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వేలు ప్రకటనని, చట్టాన్ని రూపొందించినట్లు నిర్గమకాండలో 31వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసాం. దేవుని వేలు 3వదిగా మనం గమనిస్తే తీర్పుని, అధికారాన్ని సూచించినట్లుగా బెల్షస్సరుకు తీర్పు తీర్చాడు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులకు ఆయన తీర్పును అనుభవించినట్లు మనం చూస్తాం. ఇప్పుడు అలా గమనించండి. నేను చెప్పే మాట, చివరి మాట ఏంటంటే, తొందరపడి ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దండి. తొందరపడి ఎవరి మీద కూడా నిందారోపణ చేయవద్దు. దయచేసి గమనించండి. ఒకవేళ అతడు సామాన్యుడు, ఆ వ్యక్తి ఎదురు తిరగలేడు అని ఆలోచన చేసి ఒకవేళ తీర్పు తీర్చామంటే అసమాన్యుడైన దేవుడు పైన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. సో ఆయన తీర్పు తీర్చేవాడు పరిశుద్ధుడైన దేవుడు. పరిపూర్ణమైన తీర్పు ఖచ్చితంగా పొందుకుంటామని ఆలోచన చేసి జాగ్రత్తగా భయభక్తులు కలిగి ప్రభు కొరకై దేవుని వేలు ఉందని గమనిస్తూ ప్రభు కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు